టాటాస్ క్రియేటర్ స్టూడియోకి స్వాగతం అండి. అయితే ఈరోజు ఈ వీడియోలోని ఆడపిల్లకి పుట్టింటి వారు ఇచ్చే సారె గురించి కొన్ని విషయాలు. అయితే అనాదిగా వస్తున్న ఆచారాల్లోని ఆడపిల్లకి ఇచ్చుకునే సారె గురించినండి. ముఖ్యంగా ఆడపిల్లకి పెళ్ళయ్యి అత్తవారింటికి వెళ్ళినప్పుడు, తర్వాత కడుపుతో ఉన్నప్పుడు 3వ నెల కడుపు చలవ కోసం చనివిడి ఇచ్చి పంపిస్తారండి తల్లిదండ్రులు. ఆ తర్వాత 7వ నెల కానీ 9వ నెల కానీ చేసిన సీమంతం సారె. తర్వాత పురుడయ్యాక పిల్లాడికి కానీ పిల్లకి కానీ బారసాల చేసినప్పుడు ఇచ్చే పుట్టింటి సారె. ఇవి మనం మన ఆడపిల్లకి ఇచ్చుకునే గౌరవం అండి. వాళ్ళ జిల్లాల్ని బట్టి ప్రాంతాన్ని బట్టి వాళ్ళు స్వీట్లు, ఇంకా ఇచ్చే పసుపు కుంకుమ పువ్వులు పళ్ళు తాంబూలం చీర జాకెట్ బట్ట ఇవన్నీ కూడా ఆ అమ్మాయికి ఇస్తారండి. దాంతోపాటు చనివిడి మాత్రం తప్పకుండా అమ్మాయికి ఇవ్వడం ఆనవాయితీ కదండి. ఈ విధంగా ప్రతి సంవత్సరము తన కూతురిని పుట్టింటికి పిలిచి తనకు ఒడిబియ్యం పోసి అత్తవారింటికి సారె పెట్టి పంపించడం ఆనవాయితీగా వస్తుంది. అసలు ఇలా అమ్మాయిలకు ఒడిబియ్యం పోయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి అంటే, పసుపు కుంకుమ గాజులు తనకిష్టమైన దుస్తులని పెట్టి నిండు నూరేళ్లు దీర్ఘ సుమంగళిగా దీవించమని ఆశీర్వదించి చేసే కార్యక్రమమే ఈ వడిబియ్యం. ఈ విధంగా మన ఇంటి మహాలక్ష్మిని పిలిచి ఒడిబియ్యం పోయడమే కాకుండా వారి వెంట అష్టైశ్వర్యాలు కూడా వెళ్తాయని భావిస్తారు. ఇవన్నీ వారి బిడ్డ తన అత్తవారింట్లో కూడా అష్టైశ్వర్యాలతో ఉండాలని భావించే తల్లిదండ్రులు చేసే సంకల్ప పూజ అని చెప్పచ్చు. ఈ క్రమంలోనే తన తల్లి ఇల్లు అష్టైశ్వర్యాలతో ఉండాలని వడిబియ్యం అనంతరము ఆ వడిబియ్యంలో 5 పిడికెళ్ళ బియ్యం తీసుకుని తన తల్లిదండ్రుల ఇంటిలో పెట్టి తన పుట్టింటి గడపకు పసుపు రాసి ఒడిబియ్యంతో అత్తవారి ఇంటికి బయలుదేరుతుంది. అత్తవారింటికి వెళ్ళిన ఆడపడుచు తన తల్లి పెట్టిన సారెను ముత్తైదువులకు పంచి వారి నుంచి కూడా ఆశీర్వాదం పొందుతుంది. మన జిల్లాల్ని బట్టి ప్రాంతాలని బట్టి ఆడపిల్లకు సారె ఇవ్వడం అనేది మాత్రం చాలా గొప్ప సాంప్రదాయం అండి. ఇప్పటికీ కూడా ప్రతి వాళ్ళు ఇది పాటిస్తూనే ఉన్నారు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మొదటిసారిగా టాటాస్ క్రియేటర్ స్టూడియో ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.